హలో అండి, బాగున్నారా? మనం ఈరోజు ఒక లడ్డు చేసుకుందామా? లడ్డు అంటే నార్మల్ది కాదు, ఒక డిఫరెంట్ లడ్డు. ఇది తేగలతో చేస్తారనమాట. తేగలా అనుకుంటున్నారు కదా, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇది మా అమ్మీ నేర్పించింది నాకు, నేను మీకు నేర్పిస్తున్నాను. నేను మీ రమ్య ఆంటీ. మీరు చూస్తున్నది మన స్టార్ ఆర్ట్స్ ఆర్క్ ఛానల్. ఈ ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తే కంటెంట్ ఉన్నదనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే అండి, దీనికి ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ కావాలి. ఈ తేగలకి మన హైదరాబాద్లో గెంగులు అంటారు. దీనికి కొబ్బరి కావాలి, షుగర్ కావాలి, ఇంకా తేగల్ని తొక్క తీసేసి ఆ పీచు ఉంటుంది కదండి, అది కూడా తీసేసి చిన్న చిన్న ముక్కలు చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇదిగోండి, తేగలంటే తెలుసు కదా మీకు. మన సైడ్ ఈస్ట్ గోదావరి సైడ్ అయితే ఫుల్ దొరుకుతుంది. మా సైడ్ అయితే ఇది సీజన్ కదా, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. నార్మల్గానే తినచ్చు. సో కొబ్బరికాయని కూడా ఇలాగా మనము కొట్టి ముక్కలు చేసుకోవాలండి. ముక్కలు చేసుకుని ఇదిగోండి నేను చూపిస్తున్నట్టు మిక్సీలో వేసుకోవాలన్నమాట. తేగలు కొన్ని కొబ్బరి ముక్కలు, కొంచెం షుగరు. కొంచెం ఎక్కువనే పడుతుందండి, షుగర్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే తేగల్లో కొంచెము ఒక అలాంటి చేదుతనం ఉంటుంది. లడ్డు తింటే అంటే నార్మల్గా తినేసేయచ్చు, కానీ లడ్డుకి అయితే కొంచెం స్వీట్ కొబ్బరి అసలు చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి మీరు కామెంట్స్ పెట్టండి, చాలా నచ్చిందనే పెడతారు ఎవరన్నా. చాలా బాగుంటుందండి. ఇదిగోండి, మనం పౌడర్లా కాదు, కొంచెం మెత్తగా చేసుకోవాలన్నమాట. లడ్డు అయితే ఎలా ఉంటుంది, మెత్తగా అయితేనే బాగుంటుంది కదా. సో మనం ఎన్నో లడ్డూలు తిన్నాం, రవ్వ లడ్డు, బూందీ లడ్డు, ఇలా తిన్నాం. ఈ లడ్డు తేగల లడ్డు తినండి, గెంగుల్ లడ్డు సూపర్ ఉంటుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది. మా మమ్మీ నాకు చాలాసార్లు చేసి పెట్టింది. అప్పుడు తిన్న వెంటనే అబ్బా చాలా బాగుంది అనుకున్నాను. నేను చాలాసార్లు చేశాను, చాలా బాగుంటుందండి. అందుకని మీకు నేర్పించడానికి ట్రై చేస్తున్నాను. ఇది మీరు కావాలనుకుంటే దీనిలో ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి. నేను వేరేది ఏది వేయలేదు, ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ తోటే చేసేస్తున్నాను. తర్వాత కొబ్బరి ముక్కలు, చిన్న చిన్న కొబ్బరి ముక్కలు చేసి పెట్టుకున్నానండి. వాటితో గార్నిష్ చేశాను అంతే. ఇంకా ఏమన్నా కాజు వేద్దామా, బాదం వేద్దాం, నాకేమి వేయాలనిపించలేదు. దీని ఫ్లేవర్ మనకు తెలియాలి కదా అని నేను ప్లెయిన్గా ఈ 3 ఇంగ్రీడియంట్స్ తోటి చేశాను. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇంకా మోడిఫికేషన్స్ ఏమన్నా చేస్తే మీరు చేసి నాకు కూడా మెసేజ్ పెట్టండి. యూట్యూబ్లోనన్నా, ఇన్స్టాగ్రామ్లోనన్నా, దేనిలోనన్నా ట్యాగ్ చేయండి. ఇలా చేస్తే కూడా బాగుంటుంది ఆంటీ అంటే నేను కూడా ట్రై చేస్తానండి. సరేనండి, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.